సహనముతో కనిపెట్టుకుంటుంది. అవునండి, విశ్వాసులైన మనకు దేవుని యందు నమ్మించిన మనము సహనంతో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. చాలామంది దేవుని నమ్ముకుంటారు, కానీ కొంతకాలం ఎదురు చూసి తర్వాత తమ సహనాన్ని ఏం చేసుకుంటారంటే పోగొట్టుకుంటారు. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఎప్పుడు చెవియొగ్గి ఆలకించాడు? సహనంతో కనిపెట్టిన దేవుడికి స్తోత్రం పడుతుంది. మనందరికీ కేవలం సహనం కావాలండి. మనం దేవుడి దగ్గరికి వచ్చాం, మనము దెయ్యాల దగ్గరికి రాలేదు, మనం దేవతల దగ్గరికి వెళ్ళలేదు, మన మనుషుల దగ్గరికి కాలేదు. మనం వచ్చింది, మనం నమ్మింది దేవుడిని. హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు. మన విశ్వాసం, మన ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన మించిన వాడు లేడు. కాబట్టి మనం ఆయన ఏదో తప్పనిసరిగా మనం మరణించేంత వరకు కూడా మనం ఏం పెట్టచ్చండి? కనిపెట్టచ్చు. దేంతో? హల్లెలూయా, సహనంతో కనిపెట్టుకోవచ్చు. అప్పుడు నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. దాన్ని నేను అలా కనిపెట్టాను, నేను అలా సహనంతో ఉన్నాను, నేను ఎదురు చూశాను, కాబట్టి నన్ను దేవుడు గుంటలో నుండి, అది ఏం గుంటండి? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబిలో పడుకునేటువంటి మనల్ని. అవును, ఈ లోకంలో సాతానుడు మనల్ని ఊబిలోను లేకపోతే గుంటలో మనల్ని పడదోసేస్తాడనమాట అండి. కానీ అలాంటి వాటి నుంచి కూడా దేవుడు మనల్ని పైకి ఎత్తినట్టుగా లేఖనం మనకి స్పష్టీకరిస్తుంది. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ఎంత చక్కగా చెప్తున్నాడు. దేవుడు పైకి లేపడమే. కొంతమంది పైకి లేపేసి పోతారండి. మనం పడిపోయామనుకోండి, లేకపోయా అని చేపట్టుకుని లేపేసి వెళ్ళిపోతారు. కానీ ఈయన ఏంటంటే నా పాదములు బండ మీద నిలిపి, దేవుడికి స్తోత్రం, మనం లేపి నిలిపి తర్వాత మాట అన్న అడుగులు అడుగులు స్థిరపరచడం అంటే ఏంటండి? మనం నడిచినంత కాలం పడిపోకుండా మరలా మనం స్థిరంగా ఉండేటట్టుగా లేపడం, ఊబిలో నుండి నుంచోబెట్టడం, నడిపించడం, స్థిరపరచడం, ఇన్ని క్రియలు ఆయనలో మనకు కనబడుతుంది. ఎప్పుడు ఇవన్నీనండి సహనంతో మనం అస్సలు మన సహనాన్ని అస్సలు పోగొట్టుకోకూడదు. దేవుడిలో ఉన్నటువంటి మనం సహనంతో ప్రార్థన చేయాలి, సహించాలి, ప్రతిదాన్ని సహించాలి. ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పొద్దు నుంచి నన్ను ఫోర్స్ చేస్తున్నాడు, కొన్ని గృహాలు దర్శించబోయా ఎలవయా అని. ఇంకా నాకు లాస్ట్ వరకు బతికిద్దాం అనుకున్నాను, కానీ ఇంక దేవుడు నన్ను బాగా ప్రేరేపించేసాడండి. ఇంక నేను ఇంకా ఆ ఫోర్స్ తట్టుకోలేక సరే కొద్ది గృహాలు దర్శిద్దామని నేను ప్రార్థన చేయడానికి ఇలా వచ్చాను అనమాట. దేవుడి మాటలు చెప్పడానికి మేము ఎందుకో ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాటలు. సో ఈ మాటల ద్వారా మనం అందరూ ఏం పొందాలండి? బలం పొందాలి.